నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. ఫ్యూచర్ సిటీలో సింగరేణి గ్లోబల్ కార్పొరేట్ కార్యాలయానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన సభలో ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఒడిశా రాష్ట్రంలో సింగరేణి నైనీగర్ నుంచి బొగ్గు కొరడానికి ముందుకొచ్చిన తమిళనాడు జెన్కో. త్వరలో ఒప్పందం బొగ్గు సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించిన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం. ఇంకా మిగిలిన ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాల సాధనకు నడుం కట్టి పనిచేయాలి. సింగరేణి డైరెక్టర్లు, జనరల్ మేనేజర్ల ఉత్పత్తి సమీక్షా సమావేశంలో చైర్మన్ ఆదేశం. గైరు హాజరు లేకుండా బాగా పనిచేసిన వారికి 3 లక్షల రూపాయలకు పైగా అందిన లాభాల వాటా బోనస్. అంకిత భావంతో పనిచేస్తే అందరికీ ఇది సాధ్యమే అంటున్న ఆదర్శ కార్మికులు. సింగరేణి వ్యాప్తంగా ఉత్సాహంగా సాగిన బతుకమ్మ ఆటాపాట కార్యక్రమాలు. శుభాకాంక్షలు తెలిపిన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం. కార్మికుల వద్దకే కార్పొరేట్ తరహా స్పెషలిస్ట్ వైద్య సేవలు. వివిధ ఏరియాల్లో నిర్వహించనున్న స్పెషల్ క్యాంపులు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా సోలార్, థర్మల్ విద్యుత్, కీలక ఖనిజ రంగాల్లో కూడా ప్రవేశిస్తున్న విషయం మీ అందరికీ విదితమే. ఈ విధంగా సింగరేణి సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థగా రూపుదిద్దుకుంటోంది. ఇటీవల ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సింగరేణి సంస్థకు ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాల భూమిని కార్యాలయ నిర్మాణం కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాల స్థలాన్ని కార్పొరేట్ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి ప్రకటించడంపై సింగరేణి యాజమాన్యం తన సంతోషాన్ని ప్రకటించింది. ఇటీవల ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి గారికి ఒక సూచన, ఇద్దరికి, శ్రీధర్ బాబు గారికి వారికి. శ్రీధర్ బాబు గారు 10 ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి. ఇందులో అదేవిధంగా బట్టి గారికి నా సూచన, సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడ మీరు నిర్మించండి. దాంతో సింగరేణి గ్లోబల్ ఆఫీస్ని మీరు ఇక్కడ నిర్మించండి. 10 ఎకరాల స్థలం శ్రీధర్ బాబు గారు అలాట్ చేస్తారు. అధికారులకు కూడా నా సూచన, రేపు క్యాలెండర్ డేట్ తిరిగే లోపల 10 ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి. సింగరేణి గొప్ప ఆఫీసు 60-70 వేల కార్మికులకు సంబంధించి ప్రపంచంలో వివిధ రాష్ట్రాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్న సింగరేణి ఆఫీస్ అలాట్మెంట్లో సంవత్సరం తిరిగే లోపల ఆఫీస్ పూర్తి కావాలి. కరెక్ట్గా ఇది సెప్టెంబర్ కదా, వచ్చే డిసెంబర్ 2026 డిసెంబర్ లోపల ఆఫీస్ పూర్తి చేసి ప్రారంభించుకోవాలి. ఆ ఒప్పందం ప్రకారమే వారికి 10 ఎకరాల భూమి కేటాయించండి. సింగరేణి ఆఫీస్ కూడా ఇక్కడనే నిర్మించుకుందాం. స్కిల్ యూనివర్సిటీనే కాదు, భవిష్యత్ కార్యక్రమాలన్నిటిని కూడా ఇక్కడి నుంచే తీసుకుంటాం. దీని మీదనే మన భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారికి సింగరేణి కాలనీస్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వ, ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థనే. ఈ సంస్థకి 10 ఎకరాలు వారు కేటాయించినందుకు వారికి, శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చెప్పినట్టుగా సంవత్సరం లోపలనే ఇక్కడ సింగరేణి గ్లోబల్ కార్పొరేట్ ఆఫీస్ని పూర్తి చేస్తామని చెప్పి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. దీనిపై సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సింగరేణి సంస్థ తరఫున, కార్మికులు, అధికారుల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లుకు, అలాగే ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సింగరేణి సంస్థ ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సంస్థగానే గుర్తింపు ఉన్నప్పటికీ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా దేశ విదేశాల్లో కూడా పలు రకాల
వ్యాపారాలు చేపట్టనున్నదన్నారు. ముఖ్యంగా కీలక ఖనిజ అన్వేషణ మరియు ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించిందని, ఇటీవలనే కర్ణాటక రాష్ట్రంలో బంగారం, రాగి అన్వేషణకు లైసెన్సులు కూడా సాధించిందని పేర్కొన్నారు. ఇంతేకాక రాజస్థాన్ రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ వారితో 2300 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నామని, ఒడిశా రాష్ట్రంలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించామన్నారు. ఈ విధంగా చూస్తే సింగరేణి సంస్థ ఒక రాష్ట్ర సంస్థగా కాక జాతీయ సంస్థగా రూపుదిద్దుకుంటోందన్నారు. ఈ విధంగా చూస్తే సింగరేణి సంస్థ ఒక రాష్ట్ర సంస్థగా కాక జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ వ్యాపార విస్తరణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ కార్యాలయ నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ పేర్కొన్నారు. సింగరేణి సంస్థ తన చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రమైన ఒడిశాలో నైని అనే బొగ్గు బ్లాకును చేపట్టి బొగ్గు ఉత్పత్తి కూడా ప్రారంభించిన విషయం మీ అందరికీ విదితమే. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గును స్వీకరించడానికి తమిళనాడు జెన్కో ముందుకొచ్చింది. జెన్కో ఎండి ఇటీవల సింగరేణి సంస్థ చైర్మన్ ను కలిసి బొగ్గు సరఫరా కోసం సంప్రదింపులు జరిపారు. ఆ విశేషాలతో కూడిన వార్త మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాం. సింగరేణి సంస్థ తన చరిత్రలోనే తొలిసారిగా ఒడిశా రాష్ట్రంలో నైని అనే బొగ్గు బ్లాకును చేపట్టి ఉత్పత్తి ప్రారంభించిన విషయం మీ అందరికీ విదితమే. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గును కొనడానికి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. తమిళనాడుకు చెందిన జెన్కో వారు ఈ గని నుండి బొగ్గు కొనడానికి ముందుకొచ్చారు. తమిళనాడు జెన్కో ఎండి శ్రీ ఎం గోవిందరావు, సింగరేణి సంస్థ సిఎండి శ్రీ ఎన్ బలరాంతో అక్టోబర్ 3వ తేదీన హైదరాబాద్ సింగరేణి భవన్లో ఈ అంశంపై సమావేశమయ్యారు. ప్రాథమికంగా ఇరువురు బొగ్గు సరఫరాకు సంబంధించి అంగీకారానికి వచ్చారు. ఈ బ్లాక్ నుంచి ప్రతి ఏడాది 28,80,000 బొగ్గును సరఫరా చేయడానికి సింగరేణి సంస్థ తన సంసిద్ధతను తెలియజేసింది. మరో 10 రోజుల్లో ఇంధన సరఫరా ఒప్పందం చేసుకోనున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని తుత్తుకుడి జిల్లా ఉడింగిడిలో 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కోసం ఈ బొగ్గును వినియోగించబోతున్నారు. ఈ ప్లాంటుకు G11 గ్రేడ్ బొగ్గు అవసరం ఉంది. దీన్ని సరఫరా చేయాల్సిందిగా జెన్కో ఎండి శ్రీ ఎం గోవిందరావు సంస్థ చైర్మన్ను కోరారు. దీనిపై సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం స్పందిస్తూ రైలు మార్గం ద్వారా, అవసరమైతే జలమార్గం ద్వారా కూడా బొగ్గు సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. బొగ్గు సరఫరాకు సంబంధించి సంబంధిత ఏర్పాట్లు చేయాలని నైని అధికారుల్ని ఆయన ఆదేశించారు. తమిళనాడు జెన్కోతో మరో 10 రోజుల్లో ఇంధన సరఫరా ఒప్పందం పూర్తయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన బొగ్గు రవాణా మరియు మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇప్పటికే సింగరేణి ద్వారా తమిళనాడులోని నార్త్ చెన్నై విద్యుత్ ప్లాంటుకు ప్రతి ఏడాది 17,50,000 టన్నుల బొగ్గును సరఫరా చేస్తున్నారు. తాజాగా ఒడిశాలోని నైని ప్రాజెక్టు నుంచి కూడా 28,80,000 టన్నుల బొగ్గు సరఫరాకు ఒప్పందం కుదరడం విశేషం. సింగరేణి సంస్థ తమకు బొగ్గు ఇవ్వటానికి అంగీకరించడం పట్ల తమిళనాడు జెన్కో ఎండి శ్రీ ఎం గోవిందరావు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈనాటి సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ బి వెంకన్న, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ ఈ ఏడాదికి 72 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని ముందుకు పోతోంది. అయితే మొదటి అర్ధ సంవత్సరంలో భారీ వర్షాల వల్ల ఉత్పత్తి కొంత కుట్టుబడింది. అయితే మిగిలిన అర్ధ సంవత్సరంలో లోటును భర్తీ చేస్తూ ఇచ్చిన లక్ష్యాలు సాధించాలని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం పిలుపునిచ్చారు. ఇటీవల కొత్తగూడెంలో ఆయన అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో సమీక్షా సమావేశం నిర్వహించి లక్ష్యాలను నిర్దేశించారు. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం కొత్తగూడెం ప్రధాన కార్యాలయం నుంచి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లతో ఉత్పత్తిపైన ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి రోజుకు ఇకపై 2,25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తిని అదే పరిమాణంలో రవాణా చేయాల్సి ఉంటుందని, దీనికి ప్రతి ఏరియా సంసిద్ధమై పనిచేయాలని పిలుపునిచ్చారు. రోజుకు 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్బర్డెన్ తొలగించాలని ఆయన కోరారు. గత 3 నెలలుగా కురిసిన భారీ వర్షాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 6 నెలల కాలంలో
91% ఉత్పత్తి లక్ష్యాలను మాత్రమే సాధించామని, 93% రవాణా లక్ష్యాలు మాత్రమే సాధించగలిగామన్నారు. మిగిలిన 6 నెలల్లో ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. వర్షాల వల్ల కలిగిన నష్టాలను భర్తీ చేసుకోవడానికి వీలుగా ఇకపైన ఉత్పత్తి లక్ష్యాలను పెంచినట్లు ఆయన వెల్లడించారు. ఓవరాల్గా చూస్తే వీఆర్ 90% ప్రొడక్షన్ ఉన్నాము. 90% కంపెనీ కాకుండా చూసుకుంటే 90% ప్రొడక్షన్ ఉన్నాము. డిస్కాస్ ఓబీఆర్కి వచ్చేసి వర్షాలు అయితే 74 ఉంది. ఈసారి దాకా 450-500 మిలియన్ క్యూబిక్ మీటర్ చేయాలి. దానికి తగ్గట్టుగా మనకు ఎక్కడైతే ఓబీ కాంట్రాక్ట్ ఉన్నామో అన్నీ కూడా టైంలో ప్లేస్ చేస్తున్నాము. 1-2 ప్లేసెస్లో ఓబీ కాంట్రాక్ట్ వల్ల కొద్దిగా నష్టం ఉంది, అది చేయలేకపోతున్నారు. దానికి సంబంధించి కూడా ఇమ్మీడియట్గా ఎవరైతే ఉన్నారో కన్సర్న్ ఏరియా చేయము, ఆ ఏరియా ఒక ప్రాజెక్ట్ పిఓ అండ్ సిఎంసి సెక్షన్ వాళ్ళు ఇమ్మీడియట్ డిసిషన్ తీసుకోవాలి. అలాగే గత 2 నెలల కాలంలో సింగరేణి సంస్థ మనుగడకు, ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడే పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా కీలక ఖనిజాల అన్వేషణ రంగంలో కంపెనీ అడుగుపెట్టిందన్నారు. బొగ్గు బ్లాకుల మరియు ఇతర ఖనిజాల వేలంలోనూ పాల్గొనేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని, ఈ అవకాశాన్ని సంస్థ సద్వినియోగం చేసుకోనున్నట్లు తెలియజేశారు. సింగరేణి సంస్థ దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్త సంస్థగా గ్లోబల్ సింగరేణిగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక అంతర్జాతీయ కార్యాలయ నిర్మాణం కోసం ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడం పైన ఆయన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సింగరేణి బహుముఖ విస్తరణకు వెళ్తున్న నేపథ్యంలో ఉద్యోగులందరికీ కంపెనీ ఆర్థిక స్థితిగతులు, విస్తరణ ప్రణాళికలపైన పూర్తి అవగాహన ఉండాలని, దీనికోసం సంబంధిత అధికారులు చొరవ చూపించాలన్నారు. ప్రతి ఉద్యోగిలోనూ పని సంస్కృతి మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నించాలన్నారు. కంపెనీ మనుగడ కోసం ప్రతి ఉద్యోగి ప్రతి షిఫ్టులో 8 గంటల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేయాలని, యంత్రాలను కూడా 8 గంటల పాటు పనిచేసేలా చూడాలన్నారు. రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశారు. ఇకపై ఏరియాల వారీగా కూడా సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్రు, డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ తిరుమలరావు, హైదరాబాద్ కార్యాలయం నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్, ఇంకా అన్ని ఏరియాల నుంచి ఏరియాల జనరల్ మేనేజర్లు, కొత్తగూడెం నుంచి వివిధ కార్పొరేట్ శాఖల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ ఇటీవల లాభాల వాటా బోనస్ను కార్మికులందరికీ పంపిణీ చేసిన విషయం మీ అందరికీ విదితమే. సగటున ఒక్కొక్క కార్మికుడికి 1,96,000 రూపాయల వరకు లాభాల వాటా బోనస్ అందనుందని యాజమాన్యం ప్రకటించింది. అయితే ఎటువంటి గైరుహాజరు లేకుండా నిత్యం డ్యూటీ చేస్తూ చక్కగా పనిచేసే కార్మికులకు 3 లక్షలకు పైగా లాభాల వాటా బోనస్ అందింది. దీనిపై ప్రత్యేక వార్త. సింగరేణి సంస్థ ఇటీవల దసరా బోనస్గా పేర్కొనే లాభాల వాటా బోనస్ను పంపిణీ చేసిన విషయం మీ అందరికీ విదితమే. లాభాల వాటా బోనస్ సగటున ఒక్కొక్కరికి 1,96,000 వరకు రావచ్చని అంచనా వేయబడింది. అయితే విధులకు గైర్హాజరు కాకుండా పనిచేసిన అత్యుత్తమ కార్మికులకు గరిష్టంగా 3 లక్షలకు పైగా బోనస్ అందింది. సింగరేణి చరిత్రలో ఇదే గరిష్ట బోనస్గా పేర్కొనవచ్చు. సింగరేణి వ్యాప్తంగా 40,000 మంది కార్మికులు బోనస్లు అందుకోగా, లాభాల వాటా బోనస్లో అత్యధిక లాభాల వాటా బోనస్ స్వీకరించిన కార్మికులను మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. శ్రీరాంపూర్ ఏరియాలో టింబర్ యార్డ్ వర్క్మెన్గా పనిచేస్తున్న సుద్దిమల్ల శ్రీనివాస్ సింగరేణిలో 3,27,018 రూపాయల బోనస్ తీసుకొని అందరికన్నా అగ్రస్థానంలో నిలిచాడు. నమస్కారం, నా పేరు సుధమాల శ్రీనివాస్. నేను శ్రీరాంపూర్ స్టోర్స్ టింబర్ యార్డ్లో గత 36 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. నాకు గత సంవత్సరాల లాభాల నుండి 3 లక్షల లాభాల వాటాలో 34%లో 3,27,018 రూపాయలు దొరకడం జరిగింది. ఇప్పుడు వచ్చే యువ కార్మికులు కూడా అంకిత భావంతో కంపెనీకి సేవ పనిచేస్తే ఎవరైనా లాభాల వాటా సాధించవచ్చు. దీన్ని నా అభివృద్ధికి, నా కుటుంబానికి మంచిగా ఈ డబ్బులను ఉపయోగించుకోగలను. అలాగే ఈ యాజమాన్యం కూడా మాకు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తేనే మేము ఈ లాభాల వాటా సాధించగలను. ఇదే సహకారం ఎప్పటికీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. జై సింగరేణి, జై జై సింగరేణి. మరో టింబర్ యార్డ్ వర్క్మెన్
ఎం కిషోర్ 3,20,093 రూపాయలను లాభాల వాటా బోనస్గా స్వీకరించాడు. నా పేరు మేస్ కిషోర్, శ్రీరాంపురం టిమ్మరాడులో పనిచేస్తున్నాను. నాకు ఈ లాభాల బాట నుండి 3,20,097 రూపాయలు దొరకడం జరిగినది. మా తోటి ఉద్యోగులు నాకు సహాయ సహకారాలతోనే ఈరోజు ఈ లాభాల బాట నాకు దొరకడం జరిగినది. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై సింగరేణి, జై జై సింగరేణి. తర్వాతి స్థానంలో డివైజీఎం యనగందుల శ్యామ్రాజ్ 3,13,724 రూపాయలు సాధించి 3వ స్థానంలో ఉన్నారు. RG3 ఏరియా GDK 11 సీనియర్ మైనింగ్ సర్దార్ నాగ వేణుగోపాల్ 3,12,897 రూపాయలను బోనస్గా అందుకున్నారు. ఇక శ్రీరాంపూర్ ఏరియాలో RK న్యూటెక్ గని హెడ్ ఓవర్మెన్ ఇక్కినబోయిన సదానందం 3,06,850 రూపాయలు అందుకున్నారు. RK7 గని ఫోర్మెన్ మెకానిక్ పుదారి ఉమేష్ గౌడ్ 3,06,184 రూపాయలు. టింబర్ యార్డ్ వర్క్మెన్ ఈసంపల్లి ప్రభాకర్ 3,05,614 రూపాయలు. RK5 గని SGL ఆపరేటర్ బండారి శ్రీనివాస్ 3,05,334 రూపాయలు. RG1 ఏరియా GDK 11 గని అదనపు మేనేజర్ బి మల్లేష్ 3,03,759 రూపాయలు. శ్రీరాంపూర్ ఏరియా RK5 గని SGL ఆపరేటర్ ఆటికం శ్రీనివాస్ 3,03,715 రూపాయలు అందుకున్నారు. సింగరేణి సంస్థలో పనిచేయటం తమ అదృష్టమని, తమకు లాభాల వాటా బోనసే 3 లక్షలకు పైగా రావడం సంతోషంగా ఉందని, కార్మికులందరూ గైర్హాజరు లేకుండా విధులు నిర్వహిస్తే సంస్థకు తమ కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. పేరు ఈసంపల్లి ప్రభాకర్. గత 36 సంవత్సరాల నుండి నేను ఏరియా స్టోర్ టింబర్ యార్డ్లో పనిచేస్తూ ఉన్నాను. నాకు గడిచిన 24-25 సంవత్సరంలో 34% లాభాల వాటా రావడం జరిగింది. 3,05,495 రూపాయలు రావడం జరిగింది. మాకు ఈ యొక్క ఉత్పాదకలో మాకు ఇంత లాభాల వాటా వచ్చినందుకు సింగరేణి సంస్థలో మేము పనిచేస్తున్నందుకు చాలా గర్వపడతా ఉన్నాం. ఏదైతే మన సంస్థ మనకు ఎంత బాగుంటే మనం ఇంకా అంత ఉత్పత్తి సాధించాలి. ఎవరైతే యువ కార్మికులు వస్తున్నారో వాళ్లకు నేను మరీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మాతో కూడా మీరు మాకన్నా ఎక్కువ వాటా తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యువ కార్మికులు రేపటి రోజు కనుక యువ కార్మికుడు మన సంస్థకు పనిచేస్తే మన యాజమాన్యం మంచిగుంటే మనకు మంచి లాభాల వాటా వస్తుంది, మన సంస్థ కూడా బాగుపడుతుందని తెలియజేస్తూ. నా పేరు బండారు శ్రీనివాస్, శ్రీరాంపూర్ ఏరియాలో RK5 లైన్లో SGL ఆపరేటర్గా పనిచేస్తున్నాను. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల వాటలో 3,05,334 రూపాయలు వచ్చినది. గడిచిన 4-5 సంవత్సరాల్లో టాప్ 10లో నా పేరు ఉండడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇదే స్ఫూర్తితో యువ ఉద్యోగులు ఆదర్శంగా తీసుకొని మనకిచ్చిన సమయం 8 గంటలను సమయం వృధా చేయకుండా సంస్థ పురోగతికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ సింగరేణి సంస్థ బతుకమ్మ తదితర పండుగలకు తన పూర్తి సహకారం అందిస్తోంది. ఇటీవల సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో బతుకమ్మ ఆటాపాటా ఉత్సవాలకు సంస్థ చక్కని సహకారం అందించింది. వివిధ ఏరియాలో జరిగిన ఈ కార్యక్రమ విశేషాలు సంక్షిప్తంగా అందిస్తున్నాం. బతుకమ్మ ఆటాపాట ఉత్సవాన్ని సింగరేణి వ్యాప్తంగా అత్యంత వైభవపేతంగా ఉత్సాహపూరితంగా నిర్వహించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం స్వయంగా పాల్గొని తన శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సంస్థ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుందని, వీటి అభివృద్ధికి మరియు కొనసాగింపుకు పూర్తి సహకారం అందిస్తోందన్నారు. తెలంగాణ వారసత్వ పండుగలకు అన్ని ఏర్పాట్లను చేస్తూ వస్తున్నామన్నారు. బతుకమ్మ మరియు దసరా పండుగల సందర్భంగా తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కార్యాలయంలోని మహిళా ఉద్యోగులు మరియు అవుట్సోర్స్ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్ ఈ సందర్భంగా అందరికీ మెమోంటోలను బహుకరించారు. అలాగే అన్ని ఏరియాల్లో కూడా బతుకమ్మ ఆటాపాటా ఉత్సవాన్ని అత్యంత వైభవపేతంగా ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించడం జరిగింది. ఏరియాల జనరల్ మేనేజర్లు, సేవా అధ్యక్షురాళ్ల నేతృత్వంలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. అన్ని ఏరియాల్లో బతుకమ్మ ఆటాపాటా ఉత్సవ నిర్వహణ కోసం స్థానిక స్టేడియంలు, పార్కుల్ని సుందరంగా అలంకరించారు మరియు లైటింగ్ ఏర్పాటు చేశారు.
బతుకమ్మ నిమజ్జనానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లను సింగరేణి యాజమాన్యాలు చేపట్టడం జరిగింది. వివిధ ఏరియాలో జరిగిన కార్యక్రమాలను మీరిప్పుడు సంక్షిప్తంగా వీక్షించవచ్చు. మా ఇంటి ఆడపడుచువమ్మ ఓ బతుకమ్మ, మా పల్లె పూల జల్లువమ్మ ఓ బతుకమ్మ. ఆడబిడ్డలంతా అవ్వగారింట్లో 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 అన్నదమ్ముల ప్రేమ అపురూపమమ్మో అపురూపమమ్మో అపురూపమమ్మో. ఊరంతా ఒక్కడికొచ్చినారమ్మో వచ్చినారమ్మో వచ్చినారమ్మో. బతుకమ్మని ఆట ఆడినారమ్మో ఆడినారమ్మో పాడినారమ్మో. మా ఇంటి ఆడపడుచువమ్మ ఓ బతుకమ్మ, మా పల్లె పూల జల్లువమ్మ ఓ బతుకమ్మ. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మడి కాయప్పునే గౌరమ్మ. కేంద్ర ప్రభుత్వ ఆదేశం పైన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం గారి సూచన మేరకు సింగరేణి వ్యాప్తంగా స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వివిధ ఏరియాలో జరిగిన కార్యక్రమాలను ఇప్పుడు సంక్షిప్తంగా వివరిస్తున్నాం. సింగరేణి సంస్థలో పరిసరాల పరిశుభ్రత మరియు కార్యాలయాలు, గనుల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవటం అనే అంశం పైన స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని కార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలల్లో ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమాన్ని చేపట్టారు. ఏరియాల జనరల్ మేనేజర్లు అలాగే వివిధ డిపార్ట్మెంట్ల ముఖ్యాధికారుల సమక్షంలో ఉద్యోగులు, అధికారులు, సహాయ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, శుభ్రతతో పాటు అందంగా తీర్చిదిద్దడం, ఈ వేస్ట్ డిస్పోజల్, వినూత్నమైన ఆలోచనలు మరియు పరిశుభ్రతను పెంపొందించే చక్కని అలవాట్లను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్మికుల వద్దకే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్న సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆలోచన మేరకు ఏరియా ఆసుపత్రుల్లో ప్రతి నెల వివిధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వైద్య నిపుణులతో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రామగుండంలోని ఏరియా ఆసుపత్రిలో ఈ నెల 5వ తేదీన మరియు 19వ తేదీన ఒమేగా ఆసుపత్రికి చెందిన సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణుడు కార్డియాలజీలో న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ మరియు గ్యాస్ట్రోఎంటరాలజీలో ప్రత్యేక వైద్య సేవలు అందించబోతున్నారు. కనుక ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యాజమాన్యం కోరుతోంది. అలాగే కొత్తగూడెం ఏరియాలో నిఖిల్ ఆసుపత్రికి సంబంధించిన వైద్య నిపుణుడు ఈ నెల 12వ తేదీన కార్డియాలజీ, న్యూరాలజీలో కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రిలో వైద్య సేవలు అందించనున్నారు. అలాగే కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రిలో దక్కన్ ఆసుపత్రికి చెందిన యూరాలజీ, నెఫ్రాలజీ
మెడికల్ గ్యాస్ట్రోనెటరాలజీకి సంబంధించిన వైద్య నిపుణులు ఈ నెల 26వ తేదీన ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నారు. అలాగే రామకృష్ణాపూర్లోని ఏరియా ఆసుపత్రిలో కామినేని ఎల్బీ నగర్కి చెందిన వైద్య నిపుణులు ఈ నెల 5వ తేదీన మరియు తిరిగి 19వ తేదీన ప్రత్యేక వైద్య సేవలు అందించబోతున్నారు. వారు అందించనున్న వైద్య సేవల విభాగాలు కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ మరియు మెడికల్ గ్యాస్ట్రోనెటరాలజీ. వీటిలో వైద్య సేవలు అందించబోతున్నారు. భూపాలపల్లి ఏరియాలో ఈ నెల 12వ తేదీన మరియు 26వ తేదీన కూడా ప్రత్యేక వైద్య నిపుణులు వైద్య సేవల్ని అందించనున్నారు. హైదరాబాద్లోని కింగ్ కోటిలో గల కామినేని ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు ఈ సేవలు అందిస్తారు. కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ మరియు మెడికల్ గ్యాస్ట్రోనెటరాలజీలో ఈ సేవలు అందించబోతున్నారు. ఇప్పటి వరకు ఈ విభాగాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందుకోవాలంటే కార్మికులు రిఫరల్ కేసుల ద్వారా హైదరాబాద్ వచ్చి ఆయా ఆసుపత్రులకు వెళ్ళి వైద్య సేవలు పొందాల్సి వచ్చేది. పొడవైన క్యూలో కూర్చొని వైద్య సేవలు అందుకోవడం సీనియర్ కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఇబ్బందిగా ఉంటుండేది. దీన్ని గమనించిన సంస్థ చైర్మన్ మరియు ఎండి ఎన్ బలరాం కార్మికుల వద్దకే సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులను రప్పించి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వైద్య విభాగం వారు కోరుతున్నారు. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశం మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని అన్ని చోట్ల ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రుల్లో కూడా వీటిని నిర్వహించడం జరిగింది. అయితే సఫాయి సురక్ష శిబిర్స్ పేరుతో కార్పొరేట్ మరియు కొత్తగూడెం ఏరియాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ కాంట్రాక్ట్ సఫాయి కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ ఏరియా ప్రధాన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ విధంగా సఫాయి కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ 29వ తేదీన 30వ తేదీన కూడా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ తెలియజేశారు. దీనిలో 200 మందికి పైగా సఫాయి కార్మికులు, రెగ్యులర్ కాంట్రాక్ట్ కార్మికులు వైద్య సేవల్ని ఉచితంగా మందుల్ని పొందారు. తమ కోసం వైద్య శిబిరం నిర్వహించడం పట్ల కార్మికులు తమ సంతోషం ప్రకటించారు. ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.